డబ్బులిచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోరా అంటే నా బుర్ర తినేస్తున్నాడు. బొత్తిగా సెన్సే లేదు. వస్తున్నానా? ఏంటండి? బాబు వాచ్మెన్ లేడు? లేదండి, తను లీవ్లో ఉన్నాడు. ఓ అలాగా, నువ్వు వాచ్మెన్ కొడుకువా? హలో, మేము గెస్ట్లో అండి. అయ్యో తప్పుగా అనుకోకయ్యా, ఏదో తెలియక అనేసాను. సరే. వాచ్మెన్ అరటికాయ దుబ్బ అడిగాడు. ఇదిగోండి ఇచ్చేయండి. అక్క, తను రేపు వస్తాడు. నువ్వు కూడా ఇప్పుడు వెళ్ళి రేపు రా అక్క ప్లీజ్. బాబు మా ఇల్లు చాలా దూరం, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టే, నేను వాచ్మెన్తో చెప్తాను. సరే ఇవ్వు, నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. బాబు మీరు కూడా ఈ అరటి దుబ్బలు తీసుకోండి, కిడ్నీకి మంచిది. అమ్మా, నేనిప్పుడు ఇవన్నీ తినే మూడ్లో లేనమ్మా, దయచేసి బయలుదేరమ్మా. అరటి దుబ్బలు తీసుకోపోతే పర్వాలేదయ్యా, నా దగ్గర తోటకూర ఉంది, వండుకొని తినండి, కళ్ళకి చాలా మంచిది. కావాలంటే అమ్మాయిని అడిగి చూడండి. అవును అశోక్, ఆకుకూరలు కంటికి చాలా మంచిది, మా అమ్మ చెప్పింది. కావాలంటే 2 కట్టలు తీసుకో, కిల్లుకుంటూ మాట్లాడొచ్చు. నువ్వు కూడా ఏంటి ఆశయ్? అమ్మా, నా కళ్ళు సూపర్గా కనిపిస్తున్నాయమ్మా, నువ్వు ప్లీజ్ బయలుదేరమ్మా. నేనొకదాన్ని, చిన్న పిల్లలు ఏదో సంతోషంగా ఉండాలని వచ్చుంటారు. పోనీ ములంకాలు తీసుకుంటారేంటి, ఒంటికి మంచిది. అమ్మా మహాతల్లి, బయలుదేరు. సరే, ఆ అరటి దుబ్బలు మాత్రం వాచ్మెన్కి ఇచ్చేస్తారా? నేను వండిస్తాను తల్లి. బయలుదేరు, డోర్ క్లోజ్ చేయి. ఏంటో ఈ గోల. నేను అప్పుడే చెప్పాను కదా నైట్కు చూసుకుందామని, నువ్వే నా మాట వినిపించుకోవడం లేదు. సరే ఓకే, తలనొప్పి అన్నావు కదా, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను, సరేనా? నువ్వు వెయిట్ చేయి. థ్యాంక్ యూ. What a lovely sight. Yeah. Cool. Beautiful. Wow. ఇప్పుడు కిస్ పెట్టనా? సరే, అవన్నీ తర్వాత చూసుకుందాం, ఫస్ట్ కాఫీ తాగు. హే, కాఫీ పెట్టిన నీకు షుగర్ వేయడం తెలీలా? అలాగా? లేదే, వేసానే. ఏది? ఇదిగో ఉంది. అలాగా? అవును. అవును, ఎలాగెలాగా? ఇవన్నీ పాత టెక్నిక్స్, కొత్తగా ఏమైనా ట్రై చేయి. కొత్తగానా? యాక్చువల్లీ నేను కొత్తగానే ప్లాన్ చేస్తున్నాను. నువ్వు కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇచ్చావంటే నేను ఆల్వేస్ రెడీగా ఉన్నాను. వద్దు. ఏ ప్లీజ్. వద్దు, ఐ విల్ కిల్ యు. కిస్ మీ ఆషి. ఏ ప్లీజ్. వద్దు. కిస్ మీ, కిస్ మీ, కిస్ మీ. వద్దు. ఏంట్రా వద్దు? వద్దు. మనం డేట్కి వచ్చాం, ఇలా మాట్లాడడంలో ఏంటి అర్థం? కిస్ మీ. వద్దు. ఏ ఆషి, ఎక్కడికి? హే యాషి, ఏయ్. Hey, ఎందుకు నవ్వుతున్నావు? వెళ్ళు. వెళ్తాను. నువ్వు కూడా రా. ఇదిగో వస్తున్నా. ఎవర్రా బాబు? నేను నీకు అప్పుడే చెప్పాను కదా ఇలా జరుగుతుందని నాకేమైనా తెలుసా? వస్తున్నాను కదా, బెల్లు కొట్టకండి ప్లీజ్, ఆగండి. సార్, ఎవరు సార్ మీరు? అప్పటి నుంచి బెల్ కొడుతూనే ఉన్నారు. నెల్లూరుకి దేవుడి యాత్ర మీద వెళ్తున్నాం, మొక్కుబడి, అందుకే కొడుతూ ఉన్నాను. సార్, కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చాను, రీడింగ్ తీసుకోవాలి. సరే, రూమ్ లోంచి ఒకడొచ్చి డోర్ ఓపెన్ చేయాలి కదా, టంగ్ టంగ్ అని కొడుతూనే ఉన్నారు. సార్, మీరు రూమ్ లోంచి వస్తున్నారో లేదా రోమ్ లోంచి వస్తున్నారో నాకెలా సార్ తెలుస్తుంది? సరే, మీటర్ బయటనే కదా ఉంది, అలాగే రాసుకుని వెళ్ళిపోవచ్చుగా. చెప్పులు కూడా బయటే ఉన్నాయి, వేసుకెళ్ళిపోనా? సూపర్ కౌంటర్. పాపకి తెలిసింది మీకు అర్థం కాలేదు, కనీసం నవ్వట్లేదు. సార్, మీతో ఉంది సార్ నాకు మాటలు. ఏది సార్ వాచ్? వాచ్యా? అదే వాచ్మెన్ రమ్మని చెప్పండి సార్. అదే వాచ్మెన్ ఈరోజు లీవ్లో ఉన్నాడు. ఓ, లీవ్లో ఉన్నారంటే బ్రిటిష్ రాజు గారిని కలవడానికి ఫ్లైట్లో వెళ్ళారా? ఈబీ కార్డు లోపల ఉంటుంది, తీసుకురండి సార్. కార్డ్ ఏంటి? అమెజాన్ కార్డు. అరే, ఈబీ కార్డు సార్. ఈబీ కార్డ్? ఈ ఇంట్లో ఈబీ కార్డ్ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? కరెంట్ కట్ చేస్తాను అనుకోండి, తర్వాత పాప ఎక్కడుందో కూడా కనిపించదు. ఓకేనా? సెక్యూరిటీకి కాల్ చేసి అడగండి సార్ కార్డ్ ఎక్కడుందో అని. హలో వాచ్మెన్, నేను అశోక్ని మాట్లాడుతున్నా. సరే, ఈబీ నుంచి ఎవరో వచ్చారు,
కార్డు అడుగుతున్నారు. షెల్ఫ్లోనా? ఒక నిమిషం. ఎక్కడుంది తెలిసి రావట్లేదనా? ఎక్కడా? ఆహా, ఇక్కడెక్కడా లేదనా? ఏమ్మా, కార్డునే ఇంతసేపు బతుకుతున్నాడంటే వీడిని నమ్మి బీచ్ బంగ్లాకి ఎలా తీసుకొచ్చావు? ఏదో ఒకటి పో. ఇంకా ఆటే మొదలు కాలేదు, ఈ లోపు మేకప్ మాత్రం పూసుకున్నావు. అశోక్, త్వరగా వెతుకు. వెతికితే మాత్రం బాగా ఆలోచించి చెప్పనా? ఒకటే గోలగా ఉంది. హలో హలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐఎమ్ నాట్ అన్ అక్యూజ్డ్, ఐఎమ్ గవర్నమెంట్ సర్వెంట్. జాగ్రత్తగా మాట్లాడండి. సార్ మిమ్మల్ని అనలే సార్, కొంచెం ఆలోచించి చెప్పనా? ఇక్కడెక్కడా? దొరికిందన్నా, ముందే చెప్పుండొచ్చుగా. ఓకేనా, బాయ్. రారా. ఇదిగోండి సార్ మీ కార్డు. ఇప్పుడు మాత్రం ఎలా దొరికింది? చాలా భయపడిపోతున్నారు. ఇలా అంతా చేస్తే ఏమీ చేయలేం, అంత బాధపడతారో చూసుకోండి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నోట్ చేసి బయలుదేరు. అది సరే, పెద్ద బంగ్లా అలా ఉంది కానీ కరెంటు మాత్రం తక్కువ ఖర్చు అవుతుంది, ఎలా? రాసిచ్చి వెళ్ళండి సార్. లైటే వెయిట్ లేదనుకుంటాను. అయ్యో, థ్యాంక్స్, నమస్తే. తలుపు వెయ్యాలి అంతే కదా? అంత తొందర? నేనే మూస్తానులే. మూసుకొని పోవాయి. బయట మీటరు, లోపల మ్యాటరు. కాని కాని. బుద్ధి లేని యాతవా. అశోక్, ఎందుకు నీకింత టెన్షన్? నేను నీకు చెప్పాను కదా నైట్కి చూసుకుందామని. ఏదో ఫస్ట్ టైం డేట్కి వచ్చినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నావు. హలో, ఫస్ట్ టైమే మేడం. ఐఎమ్ ఎ వర్జిన్ బాయ్. ఆర్ యు వర్జిన్? నువ్వు వర్జిన్ అని చెప్తే మీ అమ్మ కూడా నమ్మరు. నీ మొహం చూస్తేనే బాగా అర్థమవుతోంది. సన్నీ లియోన్ మీద ప్రామిస్ చేయి. అయ్యో, ఇప్పటి వరకు నన్నెవరలా అడిగింది లేదు. సన్నీ లియోన్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను వర్జిన్ కాను. ఇలా ఓపెన్ గా మాట్లాడితేనే అమ్మాయిలకి నచ్చుతుంది. బై ద వే, నువ్వు ఫస్ట్ టైం ఎవరితో డేటింగ్కి వెళ్ళావు? యాక్చువల్లీ నేను 12th చదివేటప్పుడే. ఇప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఓకే, యాక్చువల్లీ నేను 12th చదివేటప్పుడే నాతో పాటు కవిత అని ఒక అమ్మాయి చదివేది. తను నాతో వయసులో కొంచెం పెద్దది, 1 year. తను ఒకసారి స్టడీస్ కోసం నన్ను ఇంటికి పిలిచింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండుండరు కదా? సీసీటీవీ నీకెలా తెలుసు? అమ్మా నాన్నలున్నప్పుడు ఏ అమ్మాయి అయినా అబ్బాయిని పిలుస్తుందా? తెలుసు. అప్పుడు చల్లటి గాలి, జోరుగా వర్షం. సూపర్ కవిత. కాని కాని సడన్ గా పెద్ద పిడుగు పడింది. కవిత భయపడి నన్ను కౌగిలించుకుంది. నువ్వేం చేశావు? కవిత భయపడకూడదని నేను కూడా కౌగిలించుకున్నా. హెల్పింగ్ నేచరా? లైట్గా. తర్వాత కవిత నా చెవి దగ్గరికి వచ్చి చెప్పింది, అమ్మ నాన్న రావడానికి ఇంకా 2 hours అవుతుందని. ఆ తర్వాత? తర్వాత కరెంట్ కట్ అయింది. కళ్ళు తెరిచి చూస్తే నా మానం పోయింది. కంప్లైంట్ ఇవ్వు, కనిపెట్టిస్తారు. బై ద వే, కవిత మాత్రమేనా? కవిత తర్వాత గాయత్రి, గాయత్రి తర్వాత ప్రియా, ప్రియా తర్వాత రియా. నువ్వేగా అడిగావు. హే ఆషి, ఆగరా. హే ఆషి, వాట్స్ దిస్? నిజం చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. ఈ అమ్మాయిని నమ్మనేకూడదు. మీ అబ్బాయిని కూడా నమ్మకూడదు. కూల్. సరే, నేను నా గురించి ఓపెన్గా అన్నీ చెప్పేశాను. నువ్వేమీ చెప్పలేదే. నేనేం చెప్పాలి? నేను చెప్పేది నీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే దాని గురించే. హలో, ఐఎమ్ ప్యూర్ వర్జిన్. నీలాగా కాదు. ఏదో ఐఎస్ఏ ముద్ర గుద్దినట్టుగా. ఇదంతా నమ్మేలా ఉందా? నైట్ నీకే తెలుస్తుంది. ఏయ్, నైట్ వరకు వెయిట్ చేయాలా? ఇప్పుడే తెలుసుకుంటానే. I'll kill you. సరే,
నన్ను చూస్తుంటే నీకు పాపంగా లేదా? పాపమని అనిపిస్తోంది. అట్లీస్ట్ ఒక కిస్ పెట్టుకుంటానే. సరే. బుగ్గ మీద? లిప్స్ మీద. కమ్ ఆన్. అనుకున్నా.